చాలా మంది యూట్యూబర్స్ అయితే ఉంటారు చూడండి, బిగినర్స్ అయితే ఉంటారు చూడండి. వాళ్ళైతే ఏమైతే చేస్తారంటే కొత్తగా ఉంటారు చూడండి, క్రియేటర్స్ అయితే వాళ్ళ వీడియోస్కి అయితే అప్లోడ్ చేసినప్పుడు ఏమైతే చేస్తారంటే వాళ్ళ వీడియోస్కి ఏమైతే వ్యూస్ వస్తుందంటే 15 లేకుంటే 15 అయితే వ్యూస్ ఈ విధంగా అయితే వస్తుంటుంది. అంటే వ్యూస్ ఎందుకు ఈ విధంగా డౌన్గా వస్తుందంటే చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. ఈ వీడియోస్ మంచిగా చేస్తున్నాను కదా, కానీ టైటిల్స్ కరెక్ట్గా వేస్తారు కదా, ఎందుకు వీడియో గ్లో అవుతుంటే చాలా మందికి అయితే చూడండి. మీకు ఈరోజు ఈ వీడియో వైటీ స్టూడియో అప్లికేషన్లో ఎస్ఈఓ గురించి పూర్తిగా మీకు చూపిస్తాను. నేను ఏ విధంగా అయితే అప్లోడ్ చేస్తానో, టైటిల్ కరెక్ట్గా ఉందా, తర్వాత థంబ్నెయిల్ కరెక్ట్గా ఉందా, లేకపోతే డిస్క్రిప్ట్ కరెక్ట్గా ఉందా, మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వైటీ స్టూడియో అప్లికేషన్లో ఏదైతే కరెక్ట్గా ఉంటుందో మీరు కూడా ఈ విధంగా మీ వీడియోకి అయితే అన్ని కరెక్ట్గా ఉండాలని చెక్ చేసుకోండి. చూడండి, ఏదైతే చూపిస్తానో ఆ విధంగా అయితే మీరు కూడా మీ వీడియోకి అయితే ఈ విధంగా అయితే ఉండాలి, అప్లోడ్ అయితే చేయాలి. ఈ విధంగా వీడియోకి ఏమేమి సరిగ్గా ఉన్న టైటిల్స్, తర్వాత డిస్క్రిప్ట్, తర్వాత ట్యాగ్స్ కరెక్ట్గా ఉండి ఈ విధంగా అయితే మీరు అయ్యాలి. మీకు చూపిస్తాను. ఫస్ట్గా అయితే వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి, చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్గా అయితే ఏమైతే చేస్తాను చూడు, వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే దీని క్లిక్ చేయండి. వైటీ స్టూడియో అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి ఇక్కడ ఈ విధంగా మనం చూడండి ఈ డాష్ బోర్డ్ అయితే క్లిక్ చేయండి. డాష్ బోర్డ్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనం ఇక్కడ చూడండి మన ఛానల్ అయితే ఇక్కడైతే మనకు కనపడుతుంటుంది. ఇక్కడ మన ఛానల్స్ అయితే ఇక్కడైతే వీడియో అయితే ఉంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే కంటెంట్ అయితే క్లిక్ చేయండి. కంటెంట్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి కంటెంట్లో మనకి వీడియోస్ ఏదైతే అప్లోడ్ చేస్తామో ఇందులో అయితే మనకు పూర్తిగా అయితే డిస్ప్లే అయితే జరుగుతుంది. చూడండి ఇక్కడ అయితే ఏముంది, ఇక్కడ నేను 18 hours బ్యాక్ అయితే ఒక వీడియో అప్లోడ్ చేస్తుంది. 1 day, తర్వాత 2 days, తర్వాత 3 days, తర్వాత 12 days, అంటే ఈ విధంగా అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కదా. తర్వాత మీకు ఏదైతే మిస్టేక్స్ ఉంటాయి మీరు ఫస్ట్గా చూడండి, బాగా అయితే చూడండి. ఫస్ట్గా చూడండి ఇక్కడ నేను వీడియో అయితే క్లిక్ అయితే చేస్తున్నాను, వీడియో క్లిక్ చేసేసాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ నేను ఏం చేశాను, ఫస్ట్గా అయితే ఇక్కడ థంబ్నెయిల్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, థంబ్నెయిల్ కూడా ఏమైతే ఇంట్రెస్టింగ్గా ఉందంటే ఇక్కడ ఫ్రెండ్స్ వైటీ స్టూడియో 2 settings గురించి అయితే నేను వీడియో అయితే చేస్తాను. చూడండి ఇక్కడ నేను ఏమైతే చేస్తానంటే థంబ్నెయిల్ చూడండి ఇంట్రెస్టింగ్గా జనాలకి ఏదైతే కనపడని వీడియో క్లిక్ చేసి చూడడానికి ఈ విధంగా అయితే నేను అప్లై చేశాను. చూడండి ఈ విధంగా అయితే డిజైన్ అయితే బాగుంది. తర్వాత ఇంకోటి మీరు థంబ్నెయిల్ ఏ విధంగా అంటే అట్రాక్ట్గా ఉండాలి, జనాలు క్లిక్ చేయడానికి అట్రాక్ట్గా థంబ్నెయిల్ అయితే ఫస్ట్గా అయితే క్రియేట్ చేయండి. చూడండి థంబ్నెయిల్ ఫస్ట్గా అయితే మంచిగా క్రియేట్ చేయడం అయితే నేర్చుకోండి. థంబ్నెయిల్ తర్వాత టైటిల్స్ చూడండి, ఇక్కడ చూడండి ఇక్కడ గ్రాప్స్ అయితే ఉన్నాయి. చూడండి గ్రాప్స్ అయితే ఉండాలి, ఎప్పుడుగా డౌన్ ఉండుకోకుండా చూడండి. డౌన్ అయితే ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి మీకు ఎగ్జాంపుల్ నేను డౌన్ అయితే వీడియో చూపిస్తాను. చూడండి ఇక్కడ చూడండి ఈ విధంగా డౌన్ ఉండుకోరు. ఈ విధంగా గ్రాప్స్ డౌన్ ఉంటే మనకి వ్యూస్ రాదని అర్థం. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్రాప్ అనేది కొంచెం హైట్లో ఉండాలి. ఫ్రెండ్స్ చూడండి గ్రాప్ ఈ విధంగా గ్రీన్ కలర్లో ఉంటేనే మనకైతే ఏమవుతుందంటే మన వీడియోకి వ్యూస్ వచ్చేది. తర్వాత ఏమైతే చేస్తారంటే పెన్సిల్ సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి మీకు ఏమైతే చెప్తానంటే ఫస్ట్గా చూడండి ఇక్కడ నేను ఇక్కడ థంబ్నెయిల్ అయితే వేసాను. తర్వాత ఇక్కడ చూడండి టైటిల్స్ కూడా మీకు చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి వీడియో వైరల్ కేవలం 2 సెట్టింగ్స్తో ఆన్ చేయండి. వైటీ స్టూడియోలో యూజ్ ఎలా చేయడం, హౌ టు యూజ్ యూట్యూబ్ స్టూడియో. చూడండి ఈ విధంగా అయితే నేను ఇంట్రెస్టింగ్గా జనాలకి అర్థం కావాలి కాబట్టి ఈ విధంగా యాడ్ చేశాను. అంటే మీరు కూడా ఈ విధంగా చూడండి టైటిల్కి, డిస్క్రిప్ట్కి, తర్వాత ఇక్కడ 2 సెట్టింగ్ చేశాను. వైటీ స్టూడియో గురించి వైటీ స్టూడియోని కూడా ఇక్కడైతే యాడ్ చేస్తాం. ఈ విధంగా మీరేం చేస్తారంటే ఈ సంబంధించిన యాడ్స్ అయితే కరెక్ట్గా వేయాలి మనం. తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా వేస్తారు కదా. తర్వాత ఇక్కడ ఏం చేస్తాను డిస్క్రిప్ట్లో ఏ విధంగా ఇస్తారు చూడండి. డిస్క్రిప్ట్లో కూడా నేను పర్ఫెక్ట్గా ఇచ్చాను. చూడండి ఈ విధంగా ట్యాగ్స్, తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఏమో లింక్, తర్వాత ఏమన్నా ఎడిటింగ్ లింక్ ఉంటుంది, ఎడిటింగ్ లింక్ ఇచ్చాను. తర్వాత ఏమన్నా మీరు ఇన్స్టాగ్రామ్, తర్వాత ఫేస్బుక్ లింక్ ఇస్తారేమో లింక్ ఇచ్చేయండి. తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా చూడండి ఇక్కడ ప్రతి ఒక్కటి నేను డిస్క్రిప్ట్లో ఈ విధంగా అయితే ట్యాగ్స్ ఇచ్చాను. చూడండి ఇక్కడ ట్యాగ్స్ ఈ విధంగా అయితే ఇచ్చాను. చూడండి వైరల్ ట్యాగ్సే ఇచ్చాను పూర్తిగా, అంటే వైరల్ కీబోర్డ్స్ కూడా ఇచ్చాను. వైరల్ కీబోర్డ్స్ ఇవన్నీ చూడండి ఈ విధంగా ఫ్రెండ్స్. మీరు డిస్క్రిప్ట్లో చూడండి యువర్ ట్యూవర్స్లో ఏమవుతారంటే వైటీ స్టూడియో అంటే ఇదేమైతే చూడండి వైటీ స్టూడియో గురించి ఎలా చేయడం, వైటీ స్టూడియో మొబైల్ ఎలా యూజ్ చేయడం అని పూర్తిగా అయితే ఉంది. చూడండి ఇక్కడ చూడండి ఏమైతే చేస్తానంటే వైరల్ కీబోర్డ్స్ అయితే ఉంటాయి చూడండి, ఇక్కడైతే యాడ్ అయితే చేశాను. వైరల్ కీబోర్డ్స్ అయితే ఇందులో ఏమైతే ఉంటుందో జనాలు సెర్చ్ చేస్తారో అందులో ఇదైతే యాడ్ అయితే చేశాను. తర్వాత చూడండి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ ట్యాక్స్ అని క్లిక్ చేస్తారు. ట్యాక్స్లో చూడండి ఈ విధంగా వేసాను. ట్యాక్స్లో ఈ విధంగా సేమ్ వేయండి. ఇక్కడ చూడండి ట్యాక్స్లో ఈ విధంగా చూడండి మీరు ఏదైతే రిలేటింగ్ వీడియో ఉంటుందో దానికి ఇక్కడ పర్ఫెక్ట్గా సంబంధించిన ఏదైతే వేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ హౌ టు యూజ్ యూట్యూబ్ స్టూడియో యాప్, తర్వాత చూడండి హౌ టు యూజ్ యూట్యూబ్ స్టూడియో యాప్. ఈ విధంగా చూడండి జనాలు ఏదైతే సెర్చ్ చేస్తారో దాన్ని బట్టి నేనైతే ఇక్కడ యాడ్ చేసాను ట్యాగ్స్ అయితే. చూడండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత చూడండి ఏమైతే చేస్తారంటే ఇక్కడ తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే చూడండి ఇక్కడ మీరు ఇక్కడ చూడండి మీ ఇక్కడైతే పూర్తిగా దొరుకుతుంది. చూడండి ఇక్కడ మీ అవర్స్ అయితే దొరుకుతుంది. తర్వాత రీచ్ చూడండి మనకి ఇంప్రెషన్ ఇక్కడ ఈ విధంగా చాలా అయితే ఉంటుంది. చూడండి నాకు 8K అయితే జరిగింది. తర్వాత చూడండి వేరే వీడియోస్ అయితే చూపిస్తాను. చూడండి ఇక్కడ మీకు పాపులర్ వీడియోస్ అయితే చూపిస్తాను. ఈ విధంగా ఏం చేస్తారంటే మీ వీడియోలు కూడా మీకు ఇంప్రెషన్ అయితే చాలా అయితే ఉండాలి. ఇక్కడ చూడండి ఇక్కడ ఇంప్రెషన్ చూపిస్తాను. మీ వీడియోకి ఈ విధంగా ఇంప్రెషన్ ఉంటేనే మీ ఛానల్ కూడా గ్లో అయితే అవకాశం. ఫస్ట్గా చూడండి మీకు చెప్పేది ఏంటంటే ఇంప్రెషన్ డౌన్ కాకోకుండా మీరు వీడియోస్ అయితే మంచిగా అయితే చేయండి.
ఫ్రెండ్స్ నేను పూర్తిగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోకి థంబ్నెయిల్ ఏ విధంగా పర్ఫెక్ట్గా ఉంటుందో, తర్వాత ఏ విధంగా కీబోర్డ్స్ చేస్తారో, ఏ విధంగా తర్వాత ట్యాగ్స్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత టైటిల్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత ఇంప్రెషన్ ఏ విధంగా ఉంటుంది మీకు పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా ఫ్రెండ్స్ మీ వీడియో కూడా ఏం చేస్తారంటే ట్యాగ్స్ కరెక్ట్గా వేయండి. తర్వాత కీబోర్డ్స్ అంటే ఏం చెప్పండి డిస్క్రిప్షన్లో లైన్గా అయితే చూడండి. ఆ విధంగా మీరు కూడా ఏంటంటే సర్చేబుల్ అంటే జనాలు ఏదైతే సెర్చ్ చేస్తారో టాప్లో అవుతాయి చూడండి. అవైతే ఇక్కడ తీసుకొని కాపీ చేసుకొని ఇక్కడైతే యాడ్ చేసుకొని పోండి. అప్పుడు ఏమైతే ఫుల్ అయితే జనాలు ఏదైతే సెర్చ్ చేస్తారో యూట్యూబ్లో ఫస్ట్ మీ వీడియో వస్తుంది. ఈ విధంగా మీరు వీడియో అయితే చేస్తుంటారు. తర్వాత టైటిల్స్ ఏదైతే ఇప్పుడు థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేస్తారు కదా, థంబ్నెయిల్ ఏదైతే రిలేటివ్ ఉంటుందో అక్కడ మీరు టైటిల్స్ కూడా వేయాలి. టైటిల్స్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు లాస్ట్ ట్యాగ్స్ అయితే ఏం చేస్తారంటే ట్యాగ్స్లో వచ్చేసి ట్యాగ్స్లో అంత జనాలు ఏదైతే సెర్చ్ చేస్తారో మీ కీబోర్డ్స్ ఏమవుతారో కీబోర్డ్స్ అయితే కాపీ చేసుకొని ఇక్కడ ట్యాగ్స్లో వేయండి. అట్లా ఈ విధంగా 500 కీబోర్డ్స్ అయితే ఉంటాయి, తర్వాత 500 ట్యాగ్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా మీరు యాడ్ అయితే చేసేయండి. తర్వాత చూడండి మీకు ఇంప్రెషన్ అయితే ఏమైతే చెప్తున్నానంటే మీరు వీడియో ఏదైతే మంచిగా చేస్తే గ్లో అవుతుందో గ్రీన్ కలర్ సింబల్ చూపించాను కదా, ఇదే గ్లో అయితేనే అప్పుడైతే మీకు మీ వీడియోకి అయితే వ్యూస్ వస్తుంది. తర్వాత ఇంప్రెషన్ చాలా అయితే జరుగుతుంది మీ వీడియోకి. మీ ఇంప్రెషన్కి లేదైనా 1 lakh 2 lakh ఈ విధంగా ఇంప్రెషన్ ఉంటేనే జనాల దగ్గరికి అయితే మీ వీడియో వెళ్ళేది, మీరు కూడా మేము చూసే అవకాశం కూడా ఉంది, మీ ఛానల్ కూడా చూసే అవకాశం ఉంది. ఈ విధంగా అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాత్రం, టేక్ కేర్, బాయ్ బాయ్.